ఒక రాజు తన శక్తి కోసం వేలాది ప్రాణాలను తీసుకున్నాడు. కాని ఒకరోజు అతను చూసిన దృశ్యం అతన్ని లోపల నుంచే పగలగొట్టింది. యుద్ధంలో గెలిచిన తన మనసులో ఓడిపోయిన రాజు ఇతనే అశోక ది గ్రేట్. క్రూరత నుండి ధర్మం వైపు నడిచిన మహాన్ చక్రవర్తి. భారతదేశంలోని ఒక గొప్ప వంశం మౌర్య సామ్రాజ్యం. ఆ వంశానికి రాజు బిందుసారుడు, అతని కుమారుడు అశోకుడు. బాల్యంలోనే అశోకుడు భిన్నంగా ఉండేవాడు. అతనిలో ఒక అగ్ని ఉండేది, ఒక అహంకారం, ఒక శక్తి. అతనికి యుద్ధమే ఇష్టం, అతనికి గెలుపే లక్ష్యం. అతని గురువులు చెప్పేవారు, ఇతనిలో రాజు లక్షణాలు ఉన్నాయి, కాని కరుణ లేదు. సమయం వచ్చింది. సింహాసనం ఖాళీ అవ్వబోతోంది. రాజ్యంలో రాజకీయ కుట్రలు మొదలయ్యాయి. సోదరుల మధ్య పోరాటం. కాని అశోకుడు, అతను వెనక్కి తగ్గలేదు. తన శక్తితో, తన క్రూరతతో అందరినీ ఓడించి అతను సింహాసనాన్ని అధిరోహించాడు. ఆ రోజు నుంచి అతను క్రూర అశోకుడు గా ప్రసిద్ధి చెందాడు. ఒక రాజ్యం మాత్రమే మిగిలింది. అది అశోకుడికి తలవంచలేదు. అది కళింగం. కళింగ యుద్ధం. అశోకుడు నిర్ణయించాడు, ఇదిని నేను గెలుస్తాను. యుద్ధం ప్రారంభమైంది. భూమి కంపించింది. ఆకాశం పొగతో నిండిపోయింది. ప్రజల కేకలు వినిపించాయి. సైనికులు పడిపోతున్నారు. రక్తం నదిలా పారుతోంది. ఒక రోజు, 2 రోజులు, చివరికి అశోకుడు గెలిచాడు. కాని యుద్ధం తరువాత అశోకుడు యుద్ధభూమిలో నడుస్తున్నాడు. ఎక్కడ చూసినా మృతదేహాలు, ఏడుస్తున్న పిల్లల స్వరం, తమవారిని కోల్పోయిన ప్రజలు. అతని హృదయం మొదటిసారి కదిలింది. ఒక మహిళ ఏడుస్తూ అడిగింది, నువ్వు గెలిచావు, కానీ మేమేమి కోల్పోయామో తెలుసా? ఆ క్షణంలో అశోకుడిలోని క్రూర రాజు చనిపోయాడు. అతని కళ్లలో కన్నీళ్లు నిండాయి. ఆ రోజు నుంచి అశోకుడు మారడం ప్రారంభించాడు. అతను యుద్ధాన్ని విడిచాడు, శాంతిని ఎంచుకున్నాడు. అతను బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు. ప్రజలకు ప్రేమ, కరుణ, ధర్మ మార్గం చూపించాడు. అతని రాజ్యంలో ఆసుపత్రులు నిర్మించబడ్డాయి, రోడ్లు నిర్మించబడ్డాయి, ప్రజలకు న్యాయం లభించింది. ఇప్పుడు అశోకుడు క్రూర రాజు కాదు, అతను మహాన్ చక్రవర్తి. అతని పేరు శాంతికి సంకేతమైంది. అతని సందేశం భారతదేశం నుండి ప్రపంచానికి వ్యాపించింది. ఒక మనిషి తన తప్పును ఒప్పుకున్నప్పుడు అతను నిజంగా మహాన్ అవుతాడు. యుద్ధంలో గెలవడం సులభం, కానీ మనసును గెలవడం చాలా కష్టం. అశోకుడు మనకు నేర్పిన పాఠం, నిజమైన విజయం శక్తిలో కాదు, మనసు మార్పులో ఉంది. ప్రియమైన మిత్రులారా, అర్థం చేసుకోండి, ఈ ప్రేమ మాకు చాలా అవసరం. దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి.